వెళ్ళండి. అందుకన్నా ముందు సీను ఈ సభని మీ మిత్రులందరూ ఉద్దేశించి మా ఫంక్షన్కి వచ్చిన మిత్రులకి మా 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 కుటుంబ సభ్యులు, మా అన్నయ్య, మా అన్నయ్య, మా వదిన అందరికీ నమస్కారం అండి. మా అపార్ట్మెంట్లో ఉండాలకు వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం. నేను 1998లో స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యానండి. 88లో జాయిన్ అయ్యాను. మళ్ళీ 2025 ఆగస్టులో రిటైర్మెంట్ అయిపోయానండి. మా సీను రిటైర్మెంట్ ఇష్టం లేదు, ఇంకో 10 ఏళ్ళు సర్వీస్ చేద్దాం ఉద్దేశం ఒప్పుకోరాగా. అందరికీ ధన్యవాదాలు. నేను ఎన్కూరు ఇమాంనగర్లో మా ఊర్లో నేను జన్మించానండి. మేము ఐదుగురు అండి. మా అమ్మ చాలా కష్టపడి మా అందరినీ కూడా మంచిగా పెంచింది. మమ్మల్ని అందరినీ కూడా పెంచింది మా అమ్మ నాన్నగారు కూడా. మా అన్నయ్య మా పెద్ద అన్నయ్య, మా రెండో అన్నయ్య, మా అందరినీ కూడా మా మూడు అన్నయ్య కూడా మమ్మల్ని చాలా బాగా చూశారండి. అందరినీ కూడా మంచిగా చదివిద్దామని చూసుకున్నాం. ఫస్ట్ నుంచి కూడా మా ఎడ్యుకేషన్ చేద్దామని మా పెద్ద అన్నయ్య అండ్ మా రెండో అన్నయ్య కానీ మా మూడు అన్నయ్య అంటే అందరికి సపోర్ట్గా ఉంటాడండి. ఇప్పుడు కూడా చాలా తాపత్రపడేవాడు మా అందరి గురించి కూడా మా మూడు అన్నయ్య. ఇప్పుడు కూడా అట్లాగే ఉండాలండి. అవి నేను కూడా వస్తే బాగుండేదిరా అనేవాడు. మా పిల్లలు ఇది కానీ మా వదిన, మా పెద్ద వదిన మా అమ్మలాగానండి, మా అమ్మలాంటిదండి. ఏదైనా కానీ నేను ఉండాలని నాకు చాలా సపోర్ట్ చేసిందండి మా పెద్దదిని కూడా. మా పిల్లలు కూడా మంచిగానే చదువుకున్నారండి. మా పిల్లలు ఇద్దరు హర్ష, నిషా కూడా అల్లుడు అందరూ కూడా మంచిగానే ఇదయ్యారండి. ఇప్పుడు కూడా మా బాబు, మా పాప మేము బాగుండాలి, ఎప్పుడు అంటే ఇప్పుడు కూడా అంత తాపత్రమేనండి వాళ్ళిద్దరికి, మా పిల్లలిద్దరికి. ఇట్లా చేద్దామా ఏంటి ఎట్లా ఉన్నాడు డాడీ, ఇప్పటికప్పుడు చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు మా బాబు గారు, మా పాప గారు. అదే మా బాబాకి మా అల్లుడు కూడా చాలా మంచాడండి. ఆయన కూడా చాలా ఇదిగా ఉంటాడు. ఎప్పుడు ఏది అంటే మా పాపని కానీ ఏదైనా ఎంత హ్యాపీగా రోజు మాట్లాడుతూ ఉంటారు. ముగ్గురు కాదు అందరికి మా అన్నయ్యకి అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అందరికీ ఇప్పుడు శ్రీతో పాటు మిగతా వాళ్ళు కూడా వచ్చాను. ఇలా అందరి గురించి చెప్తారు, ఇంకెవరి గురించి మర్చిపోయారా? చెప్పండి, ఇంకెవరి గురించి మర్చిపోయారా? మా వచ్చిన కొలీగ్స్కి ఇక్కడ నాకు సపోర్ట్గా కొంతమంది ఉన్నారు, బాగా ఉంటారండి. కొంతమంది బాబుజన్ కానీ, మన నాగేశ్వరం కానీ, మన శివయ్య గారు కానీ, రాజేంద్ర కానీ, మన రాజగోపాల్ శేఖర్ గారు, ఇప్పుడు వచ్చిన నాతో పాటు వచ్చిన వ్యక్తులు అందరూ కూడా ఏ టైం అయినా కానీ ఎనీ టైం నేను ఇట్లా ఒకసారి ఇస్తే కానీ ఏ టైం అయినా నేను ఉండాలని అనేసి మా రమణ ఏవి రమణ అని, ఇట్లా మా రెడ్డి గారు కానీ, ఇట్లా మా అపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారండి. అందరూ కూడా మా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ టైం అయినా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి. అందరికీ ధన్యవాదాలండి. వచ్చిన మీరు పుష్ప సినిమా చూసారా? పుష్ప సినిమా చూసారా? అందులో ఫారూక్ ఫజల్ ఉంటాడు, ఇన్స్పెక్టర్. పుష్ప ఉంటాడు. పుష్ప ఒకటి తగ్గింది అంటాడు, అంతా లెక్కేసుకుంటాడు. మళ్ళీ వాడు తగ్గింది, ఏం తగ్గిందో అర్థం కదా ఆయనకి. మళ్ళా వాడు తగ్గింది అంటాడు, ఇంకా తగ్గింది కాబట్టి ఏదో ఏమి లేదండి. అంతా అన్ని ఇదొకెత్తుంది. మా మిసెస్ అండి నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. ఎప్పుడు కూడా నాకు నా విషయంలో ఏదైనా కానీ నేనున్నాను మనం ఏదైనా చెప్దాం అంటున్నా కానీ నేనున్నాను అనేది ఉంది. మాకు బాగా సపోర్ట్ చేసిందండి. ఏ విషయంలో నాకు బాగా చూసుకుందండి. నన్ను
మా డిపార్ట్మెంట్లో నా క్యారేజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ క్యారేజీ పెట్టండి, ఆ క్యారేజీలో ఏముందా సీనియర్ బాగా పెట్టారు అని చూసి దాంట్లో ఏదో ఒకటి ఉంటుందా అని స్పెషల్గా అన్నారండి. నన్ను బాగా చూసుకున్నాను మా మిసెస్. నా విషయంలో అంతా ఎక్కడ ఏ లోటు కూడా చేసేది కాదండి. సో ఒకటి కవర్ అయిపోయింది. ఇప్పుడు మీరు రజిత్ గారు మీరు కూడా చెప్పాల్సింది చెప్పేసి ఆ ఒకటి మర్చిపోకుండా గురించి మీ ఆయన గురించి మాట్లాడండి. మాట్లాడండి. మీ అపార్ట్మెంట్ మైట్స్ గురించి వాళ్ళతో మాట్లాడండి. టెన్షన్ ఏమున్నా అలాగే కబుర్లు చెప్పుకోండి సార్. బైక్ మీ బావగారు వాళ్ళకి చెప్పండి, అందరికీ నమస్కారం చెప్పండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ చెప్పండి. చెప్పండి అక్కడ మర్చిపోకుండా ఒకటి మీ ఆయన గురించి చెప్పండి. మీ బావగారి గురించి చెప్పండి. వాళ్ళందరికీ సంబంధించి మీ తోడుకోవడానికి మీ బావగారులందరికీ కూడా వచ్చినందుకు మీ కుటుంబ సభ్యులందరికీ చెప్పండి. మా పెద్దబాబు గారికి సరదా చెప్పండి. మా పెద్దబాబు గారు, రాగినక్క, బుజ్జిబాబు గారు వీళ్ళందరూ చాలా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం. క్యారీ ఆన్ అది కూడా మంచిదే. వాట్ ఎవర్ ఇస్ ఇన్సైడ్ లోపల ఉన్నంత బయటకు వచ్చి పర్వాలేదు. మా బావగారు కూడా రజనీ గారు చెప్పండి. ఇదే అవకాశం మాట్లాడండి. వయసులో ఉంటారండి చిట్టుబాబు గారు. ఆయన ఇంకా ఇంకా అండి పిల్లలు కూడా బాగా చెప్పారు అలాగే ఉంటుంది. మిస్సవడం కాదు, ఎక్కడ ఉంటారు అందరికన్నా బయట ఉంటారు. ఆ పిల్లలు బయట ఉంటారు. వ్యవస్థ అరేంజ్ చేసింది మా పిల్లలండి. మా పిల్లలు ముగ్గురు కలిసి ఇది అరేంజ్ చేశారు. అరేంజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు అండి. చెప్పండి. కెమెరాలో ఉంది అనిషకి మాట్లాడండి. హాయ్ హనమ్మ. హాయ్ హనమ్మ, హర్ష, సింధు. చాలా చాలా థ్యాంక్స్ రా మీకు. ఇంక ఈ విషయానికి వస్తే నన్ను చాలా 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 బాగా చూసుకుంటారండి. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా నాకు అసలు ఏమి తెలియదు, ఏమి రాదు. అన్ని నేర్పించింది, చేసింది. ఇదంతా ఈ దగ్గరే నేర్చుకున్నాను. బాగా పడతారు. ఒక సంవత్సరం నేను మా పాపని ఇంటర్నేషనల్ క్యాంప్ తీసుకెళ్ళాను. మా కొలీగ్ ఒక ఆయన ఉండేవారు. మొదట అడిగేవారు అన్నమాట, ఇది ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు తిరిగి ఇది ఇలా చేయాలి అలా చేయాలి చెప్తుండేవారు అనమాట. అంటే మొదట నేర్చుకుని మళ్ళీ చెప్పేవారు ఇది ఇలా చేయాలని చెప్పేసి. అలాగే అన్ని నేర్చుకుని మళ్ళీ మీ శ్రీనివాస గారికి అలా చేయాలి అలా చేయాలని చెప్తుంటారు. ఒకసారి నేను మా పాపని ఇంటర్నేషనల్ క్యాంప్ తీసుకెళ్ళానండి. అప్పుడు ఈ ఫ్రెండ్ రాంబాబు గారు అని మామిడికాయలు తెచ్చి ఇచ్చారంట పచ్చడికి. వీళ్ళందరూ ఉన్నారు, పచ్చడి వేసారండి. నేను ఒక్కడే మామిడి పచ్చడి ప్లస్ నాకు మంచి ఫ్రెండ్స్ అండి. శ్రీలక్ష్మి, సురేఖ, జానకి చాలా చాలా మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వచ్చిన ఇక్కడ బేబక్క, బాబు గారు, మురళీరయ్య గారు వీళ్ళందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. సుజాతక్క
సర్ప్రైజ్ ఇచ్చి మేము ఇంటికి ఏదైనా ఊరు వెళ్ళంగానే వీళ్ళందరూ కలిసి మా ఇంట్లో చేరి వండుకుని తినేసి అన్ని ఏం చేసేవాడో చెప్పమంటున్నారు. ఆడుకునేవాళ్ళం అండి, కలిసిస్తారు అందరు కలిసి, ఫ్రెండ్స్ అందరు కూడా. ఇప్పుడు కూడా అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మంచిగా, నేనంటే చాలా హ్యాపీగా ఉంటారు. చీను వెళ్దామా ఎక్కడికైనా వెళ్దామా చేద్దామని ఆడుకుందామా అనుకునేవారు సరదాగా హాయిగా. అంటే ఏ కల్మషం లేనాడండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా. నాకు అది చాలా సంతోషం ఉంది మంచిగా వచ్చినాడు. ఏమంటో చెప్పలేదట. ఇంకేం ఆడుకుంటాం మేము. తినేసి భోజనాలు అన్ని గిన్నెలు అడిగేవాళ్ళు, లేకపోతే రజితే వదిలేసేవాళ్ళు. సపోర్ట్ చేసి వెళ్ళిపోయేవారండి. ఎక్కడ ఏం మళ్ళీ ఏం ఉంచారు నీట్ గా. నాటుకోళ్ళంటే అసలే పెట్టుకుంటాం, ఏం పెట్టుకోం. నాటుకోడండి నాటుకోడా అయిపోయిందా? వెరీ గుడ్. అందరూ ఫోన్ చేసేసి హ్యాపీగా మా సీనియర్ గారు ఏంటంటే నా సొంత మనిషిలాగా ఉండేవారు. జయ శ్రీనివాస గారు ఉంటున్నాను కూడా. నాకు ఏ కష్టం వచ్చినా కానీ నేను ఫస్ట్ సీనియర్ గారు దగ్గరికి వెళ్తే ఆయన ఇట్లా కాదు సీను, ఇట్లా ఉండాలి, నేను ఇలా ఉండాలి, ఏది వచ్చినా కానీ ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఏదో అప్లికేషన్ ఇప్పుడు ఏదన్నా చేయాలన్నా నేనున్నాను రా సీనియర్ని తీసుకెళ్ళి మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ ఏది వచ్చినా కానీ నా చేదు వాదోడుగా ఉండేవారండి ప్రతి విషయంలో కూడా. మేమిద్దరు కలిసి కొన్ని సంవత్సరాలు అంటే నా సిండికేట్ ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. బండి మీద ఇద్దరం కలిసి తీసుకెళ్ళేవాళ్ళం. రాధా శ్రీనాన్ని అది చిన్నపిల్లలు. ఇప్పుడు వాడు పెద్ద బాబు ఏమో ఐఐటి చదివేసేసి యుఎస్ లో మంచిగా పిహెచ్డి చేసి మంచి జాబ్ చేస్తున్నాడు. రెండో బాబు కూడా పిహెచ్డి చేశాడు, లండన్ వెళ్ళి వచ్చారు. ఇద్దరికి ఇప్పుడు పెళ్లి చేయాలి, హ్యాపీగా వాళ్ళకి మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను. అట్లాగే మా బాబు కూడా మీ అబ్బాయి హర్షకి పెళ్ళి అవ్వాలి, మా పిల్లలకి పెళ్ళి అవ్వాలి. ఇందాక అడిగారు పర్మిషన్ కూడా అడిగారు కదా, పర్మిషన్ చెప్పండి. ఎంత ఫ్రెండ్ అయినా నేను కొంచెం డిపార్ట్మెంట్లో మొత్తం పర్మిషన్ విషయంలో వాటిలో కూడా లెక్కనండి. ఫ్రెండే అదే తమ్ముడు ఏదో అంటారు కదా, ఆ టైప్ అనమాట. లేదు ఒక లెక్క ఉండదు అనమాట, ఒకటో రెండో అంతే. అది కూడా లేదు. క్రికెట్ మ్యాచ్ కాదు కదా, దేనికైనా సరే తూకమే. అక్కడ ఫ్రెండ్ కాదు ఇది కాదు, ఈయనకి ఎలాగో మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండేది. అయితే సీను వినేవాడు. సీకి అని చెప్తే సీను కూడా ఆగిపోయి అంటే వినేవాడు. సీను పర్మిషన్ లేదు అలా అంటే ఆగిపోయేవాడు. సో అంటే నేను చెప్పాను కదా, సీను నేనేం చెప్తే దానికి నో అనిపించి ఈయన పర్మిషన్ లేదు అని చెప్పేసి పని కొట్టడం కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు మాలో. చక్కగా నన్ను బాగా అర్థం చేసుకుని మనిషి అనమాట అండి. అలాగే అదే అర్థం అర్థించి కూడా, అందుకే మా మధ్య తాపరికాలు లేవు. ఈరోజు సీను మన పర్మిషన్ అవుతుందంటే ఓకే ఒక ఆత్మీయుడు అనమాట. మాకే కేఎస్ లక్ష్మి అండి, ఆయన కూడా వచ్చారు. మేము కలిపి మొన్న రీసెంట్ గా అస్సాం అవన్నీ చూసి వచ్చాము. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్ళాము. ఫస్ట్ నుంచి కూడా ఒక అంటే మేము ఎలా పరిచయం అంటే అది కూడా చెప్తాను ఎగ్జాంపుల్. మేము బ్యాక్ ఆడుకుంటున్నాం అండి. ప్రతి ఆట ఆడేసేవాడిని. ఎందుకు ఆడతాను సీను అట్లా అందరూ ముద్దు, నువ్వు అట్లా ఆడదు నువ్వు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అప్పటి నుంచి ఆ మనిషిని ఇంకా అట్లా అయిపోయారండి. అంటే ఇక్కడ ఎలా సరదా మాట్లాడుకున్నాం కదా, వ్యసనానికి సరదాకి తేడా ఉంది. వ్యసనం అంటే అక్కడ మిత్రుడు లేరు, శత్రువులు లేరు,
డబ్బు కానీ లేకపోతే ఇంకో రకంగా దృష్టిలో పెట్టుకుని ఆడే ఆట వ్యసనం. వీళ్ళు ఫ్రెండ్స్ అంతా కూడా వ్యసనపరం కాదు. వీళ్ళు ఏంటంటే అందరూ కలిసి సరదాగా ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో కూడా సత్యనారాయణ గారు, ప్రసాద్, రాజు వీళ్ళందరూ కూడా ఇప్పుడు 10 మంది కలవాలంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. ఈవినింగ్ కలవాలంటే క్రికెట్ అంతా యాక్టివిటీ, అలాగే మిగతా ఫ్రెండ్స్ కలవాలంటే ఏదో అలా నచ్చిన పని చేసుకుంటూ ఉండాలి. ఆ పనిలో సరదాగా ఉంటూ ఆత్మీయంగా ఉండాలి మనసు. అది ఇప్పుడు ఈ రోజున సీన్కి ఏమైనా అవసరం అయితే అందరూ వస్తారు, వాళ్ళకి ఏమైనా అవసరం అయితే సీన్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు రజిత గారికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదో రకంగా ప్రతి ఒక్కరు కలవడానికి ఒక మార్గం కావాలి. అది ప్యాకెట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇతరులకి అన్యాయం చేయకుండా, ఇతరులకి హాని చేయకుండా మన పని మనం సక్రమంగా చేసుకుంటూ అందరూ కలిసి ఉండడానికి ఏమైనా అవసరం. ఆ రకంగా ఇంతమంది కలిశారు. లేకపోతే నాకు నేను ఏది కాదు, నేను చాలా బుద్ధిమంతుడు అని చెప్పేసి ఏమీ ఆడను, ఏమి తాగను, ఏం చేయని చెప్పేసి ఇంట్లో ఒంటిగా సొంటిగా కూర్చుంటే కాదు. అది ఉండాలి. కానీ మన వలన ఇతరులకి హాని కలగకూడదు. మనం ఏదైనా చేయొచ్చు. ఇంటికి వచ్చేసరికి, రజిత గారి ఇంటికి వచ్చేసరికి మొత్తం ఇల్లంతా మొత్తం కట్ట చేసేసి శుభ్రం చేస్తే అది కరెక్ట్ కదా. ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం మీరు శుభ్రం చేసేస్తే అర్థం ఏంటి, ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇచ్చారనమాట. సో ఇలాగా హెల్తీగా ఆరోగ్యకరంగా ఎలాంటి పనులను చేసుకుంటూ మన వలన ఇతరులకి హాని కలగకుండా ఉంటే అదే మంచిది. అలా చేసుకుంటుంటే ప్లస్ ఇప్పుడు రిటైర్ అయిపోయింది కదా, 4 మంది ఫ్రెండ్స్ టూర్కి వెళ్ళండి, ఫ్రెండ్స్తో ఆడండి సరదాగా. అలాగే మన సత్యనారాయణ గారు, మేము సత్యనారాయణ ఫ్యామిలీ మేమిద్దరం కూడా నలుగురు కలిపి కూడా ఇది వచ్చామండి. మనం రీసెంట్గా రామేశ్వరం ఇంకా పన్ని ఇవన్నీ కూడా వెళ్ళేసి వచ్చామండి రీసెంట్గా. ఆ ఫ్యామిలీ మేము మా ఫ్యామిలీ కూడా అలాగే మా పిఎస్ ప్రసాద్ అని వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నాగేశ్వరరావు, చిరంజీవి, ఇంద్రుడు, రామకృష్ణ వీళ్ళందరూ ఏంటంటే ఏ టైం అయినా కానీ నేను ఉన్నాను, నేను సపోర్ట్గా నిలిచారండి. మేమందరం ఉంటాము ఏ టైం అయినా అన్నట్టు ఉండేవాళ్ళం. అలాగే మా బ్రదర్ శివ మేమందరం కూడా మన రీసెంట్గా ఇక్కడికి చార్ధామ్ యాత్రకి కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి వెళ్ళి వచ్చాము. బాగా మేము నలుగురు కలిపి వెళ్ళేసి వచ్చాము రీసెంట్లీ. ఒక 5 months అవుతుంది వెళ్ళేసి. 1 year అయిపోయింది అనుకుంటా. 1 year. మా ఇంట్లో మాతో ఉంటుంది. మాకు ఇంకా నా సొంత మనిషి, ఇంకా మా చెల్లి, మా ఇంపురాలు. ఏదేంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మేము కంపల్సరీ తీసుకొని వెళ్ళామండి. ఎక్కడికి ఏ టైం అయినా కానీ ఇక ఎక్కడికి ఏ టైంలో అయినా కానీ ఎప్పుడు కూడా నాతో పాటే ఉంటుందండి. ఇంకా ఇక మా సొంత మనిషిలాగా. ఇక అందరికీ పోయినప్పటికీ లేట్ అయిపోయిందండి. మాకు ఉన్నారు వెంకటేశ్వరరావు అని, అంటే మా ఐగూడి కానీ వెంకటేశ్వరరావు అండి. ఆయన ఏంటంటే ఏ టైంలో అయినా నేను ఉంటాను అని యూనియన్ నాయకుడు ప్లస్ మా ఈ హెల్త్ విషయంలో ఏదన్నా ఉన్నాను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేనున్నాను, మీకు ఏ సహకారం కావాలని మేము ఉన్నాము అనేవారు. వసుదైక కుటుంబం అంటారు కదా, భోజనం చేసి అందరూ హ్యాపీగా వసుదైక కుటుంబం అంటాం. అందరం ఒకటే, మనంతా ఒకటే కుటుంబం అనమాట. సర్వే జన సుఖనో భవతు, సర్వే సుజన సుఖనో భవతు. సర్వే జన సుజనో భవతు, జనులందరూ కూడా సుజనులు అవ్వాలి. సర్వే సుజన సుఖనో భవతు, సుజనులందరూ కూడా సుఖంగా ఉండాలి. అదే కదా అశ్వవాసం మన దగ్గర పాటతో తీయగలరా? సినిమాలు ఒక్కటి కూడా వదిలేవారు కాదు శ్రీని గారు. ఏ సినిమా అయినా సోమవారం అంటే ఫస్ట్ ఉండేవారండి. నా పని అయిపోయింది. పనిశేఖర్ రెడ్డి గారు వచ్చారు, రండి. మీరు చాలా సినిమా అయిపోయిందా వచ్చారు, మీరు చాలా ఎక్కువ సినిమా అయిపోయిందండి. లాస్ట్ 1 year పడుతుంది వచ్చారు. రండి.
ఒకసారి మీరు కూడా దగ్గర ఓకే ఓకే అదే చల్లగా చూసిన ఓకే ఓకే ఒకసారి ఓకే ఓకే శ్రీనివాస్ ఏమండి చేయండి భోజనాలు కవర్ చేసేది పర్టికులర్గా తెలియదు కానీ మామూలుగా తెలుసు మార్కెట్లో Thank you.